ఇండియాలో మనుషులు కనపడకుండా పోయిన ఈ 3 ప్లేసెస్ ఇవి చాలా మందికి తెలియదు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. మన ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ కొన్ని ప్లేసెస్ లో అక్కడికి వెళ్లిన వాళ్ళు స్టిల్ ఇప్పటికి కనపడకుండా పోయారు. ఇవి స్టోరీస్ కాదు, పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రియల్ కేసెస్. బేసిక్ గా ఇండియా అంటే టెంపుల్స్, టూరిజం, సిటీస్ అనుకుంటాం, కానీ చాలా మంది మనుషులు ఇప్పటికీ ట్రేస్ లేకుండా డిసప్పియరింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. డొమాస్ బీచ్, ఇది గుజరాత్ లో ఉంటుంది. ఇది డే టైమ్ లో నార్మల్ గానే ఉంటుంది, కానీ నైట్ టైమ్ లో అరుపులు, పిలుపులు, పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి. పోలీస్ రికార్డ్స్ ప్రకారం నైట్ వాక్స్ కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇంకా తిరిగి రాలేదు. ఇక్కడ హై మ్యాగ్నెటిక్ అనామలీస్ అని ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 25 to 65 మైక్రో టెస్లాస్ ఉంటుంది, కానీ ఇక్కడ 80 to 120 మైక్రో టెస్లాస్ రేంజ్ వరకు మ్యాగ్నెటిక్ ఫ్లక్చువేషన్స్ అనేది మెజర్ చేశారు. సో దీని వల్ల కంపాసెస్ కూడా పనిచేయవు, అండ్ అక్కడికి వెళ్ళిన మనుషులు లేదా యానిమల్స్ అయినా ఒక వైడ్ బిహేవియర్ ని చూపిస్తాయి. లైక్ టెన్షన్, యాంగ్జైటీ, డిజీనెస్ ఇలా అన్ని ఒక్కసారిగా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ దగ్గరలో క్రిమేషన్ గ్రౌండ్ ఉంది, అంటే ఇక్కడ చనిపోయిన మనుషుల మృతదేహాల్ని దహనం చేస్తారు. అండ్ అక్కడ లోకల్స్ ఏం చెప్తారంటే ఏదైతే ఉందో ఆ క్రిమేషన్ గ్రౌండ్ అనేది, ఆ గ్రౌండ్ నుండి నైట్ టైమ్స్ కొన్ని ఆత్మలు అక్కడికి వెళ్తాయని చెప్తారు. సైకలాజికల్లీ బాడీస్ నియర్ బై ఉన్నప్పుడు మనుషులు టెన్షన్ ఫీల్ అవుతారు. అండ్ అక్కడ కుక్కలు చూస్తే డే అంతా నార్మల్ గానే ఉంటాయి, కానీ నైట్ అయ్యేసరికి చాలా విపరీతంగా మొరగడం, బార్కింగ్ స్టార్ట్ చేస్తాయి. అండ్ అక్కడ లోకల్స్ చెప్తారు డాగ్ సడన్లీ ర్యాన్ అవే, హౌల్ అండ్ రిఫ్యూజెస్ టు ఎంటర్ సెర్టైన్ ఏరియాస్. డాగ్స్ కి బేసిక్ గా మ్యాగ్నెటిక్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది, అండ్ క్రిమేషన్ గ్రౌండ్ దగ్గరగా ఉండడం వల్ల ఒక్కసారిగా రియాక్ట్ అవుతాయి. రెండోది రూప్కుంద్ లేక్, ఉత్తరాఖండ్. ఇది 1942లో డిస్కవర్ అయింది. దీన్ని స్కెల్టన్ లేక్ అని కూడా పిలుస్తారు. వింటర్ టైంలో స్నో మెల్ట్ అయిన తర్వాత అక్కడ 1 కాదు 2 కాదు హండ్రెడ్స్ ఆఫ్ స్కెల్టన్స్ ఒక్కసారిగా బయటపడతాయి. కార్బన్ డేటింగ్ చేస్తే అవి 850 AD అని తెలిసింది. డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే అవి 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ అని తెలిసింది. 1 ఈజ్ రాయల్స్, 2 ఈజ్ లోకల్స్ అని. కానీ స్కెల్టన్స్ చూస్తే మోస్ట్లీ చాలా మంది అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ కి కాజ్ ఆఫ్ డెత్ అనేది స్టిల్ ఇంకా తెలియదు, కానీ హైపోథెసిస్ ప్రకారం హెవీ ల్యాండ్ స్లైడ్స్ అండ్ హెయిల్ స్టార్మ్స్ వల్ల అక్కడ గ్రూప్ ఆఫ్ డెత్ అనేది జరిగిందని చెప్తారు. అండ్ సమ్ స్కెల్టన్స్ నో వెపన్ మార్క్స్ అండ్ నో ట్రామా, కానీ స్కల్ మీదే ఎక్కువ గాయాలు కనిపిస్తాయి. బేసిక్ గా రూప్కుంద్ లేక్ ఆల్టిట్యూడ్ 5029 meters అబౌవ్ ద సీ లెవెల్, అంటే 16,499 feet ఉంటుంది. మూడోది కుల్దారా విలేజ్, ఇది రాజస్థాన్ లో ఉంది. ఒక్క నైట్ లో విలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది. నియర్ బై 1500 people ఒక్కసారిగా మిస్ అయిపోయారు. ఇది 1825 లో జరిగింది. హౌసెస్ స్టిల్ స్టాండింగ్, నో మైగ్రేషన్ రికార్డ్స్ అండ్ నో బరియల్ సైన్స్. బట్ గవర్నమెంట్ అఫీషియల్ చెప్పింది విలేజ్ అబాండెండ్ అని. కానీ క్వశ్చన్ ఏంటంటే 1500 people ఒక్కసారిగా ఎలా మిస్ అయ్యారు? బట్ లోకల్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం దే ఆర్ కర్స్డ్ ఆర్ దే ఆర్ హంటెడ్ అని చెప్తారు. బట్ స్టిల్ క్వశ్చన్ రిమైన్స్, హౌ 1500 people సడన్లీ లీవ్ దేర్ ప్లేసెస్? హౌసెస్ లో డోర్స్, విండోస్, ఫర్నిచర్స్ అన్ని కనిపిస్తాయి. నో మైగ్రేషన్స్, నో డెత్ రికార్డ్స్, నో అటాక్స్, బట్ స్టిల్ ఇట్స్ మిస్టీరియస్. సో ఫైనల్ గా మీరు చెప్పండి, ఈ ప్లేసెస్ లో మీకు ఏది డేంజరస్ అనిపిస్తుంది? అండ్ మీకు అవకాశం వస్తే ఈ ప్లేసెస్ లో ఏ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తారు కింద కమెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ ఆఫ్ టు సందీప్ టాక్స్.